కానీ పెత్తనం ఎవరు నడుస్తున్నది? వాళ్ళే నడుస్తుంది. ఇందాక ఒక మన మిత్రుడు పక్క ఊరు సర్పంచ్ అంజీ యాదవ్ ఆయన కలిసి మాట్లాడినప్పుడు ఏంటమ్మా ఎట్లా ఉంది అంటే, మీలాంటి యువతరం అంతా రాజకీయాలకు రావాలని చెప్పి ఏమన్నాడు కదా, మాదిగోళ్ళు మన తుర్క దూదేకులు వాయు వర్షాలు పెట్టి పిలుచుకుంటావా లేదా? పిలుచుకుంటావా లేదా చెప్పండి. వాయు వర్షాలు పెట్టి పిలుచుకుంటావా అంటే మన ఏం చేయాలి? మన కులం ఎవరైనా నిలబడ్డా మనం అంతా ఒక్కటిగా ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి 200 సంవత్సరాలే మన దేశానికి ఆర్య బ్రాహ్మణులు, ఆర్య శక్తులు, ఆర్య మనుషులు వలస వచ్చి ఇక్కడ గుంపుగా ఉండే మనం పైన గర్జించడానికి వచ్చినాయి. పేదవాళ్ళ గుండెల్లో, పేదవాళ్ళ కష్టాల్లో, పేదవాళ్ళ అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తున్న నాయకులు ఈ కల్వకుర్తి గడ్డపైకి ఈ రోజు బీసీ మహాధర్మకు ఇచ్చేసిర్రు. సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రతినిత్యం ప్రజలలో జరుగుతున్న అన్యాయాన్ని, పేదోడికి జరుగుతున్న అన్యాయాన్ని, పేదల అభివృద్ధి గురించే ఈ జీవితం అంకితమనే దిశగా ప్రయత్నం చేసిన మేధావులు ఈ రోజు కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు జీవనోపాధిని కల్పించిన మహానుభావుడు, మానవుడు, దళిత పులిబిడ్డ ఈ రోజు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం కావాలి, నా పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి రాజ్యాధికారం వస్తేనే నా పేద కుటుంబాల్లో ఉన్న పేదవాళ్ళ కష్టాలు తెలిసిన మా జాతికే ఈ యొక్క రాజ్యాధికారం కావాలని ప్రశ్నించే వ్యక్తిత్వంతో ప్రజల మన్ననలు పొందిన మహనీయుడు, ఈ రోజు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక ఓసీగా నేను కూడా ఈ బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని పూర్తిగా మనస్సాక్షితో భగవంతుడి మీద ప్రమాణంతో మీకు మద్దతు చేస్తున్నామన్నా. ఈ రోజు బడుగు బలైన వర్గాలు అత్యధిక శాతం ఈ ప్రజలలో, ఈ సమాజంలో ఉన్నారు. కానీ వాళ్ళ కష్టాలు మారలేదు, వాళ్ళ పేదరికం మారలేదు. వాళ్ళల్లో ఉన్న అనైతికను, వాళ్ళల్లో ఉన్న కులాలను అడ్డం పెట్టుకొని ఒక పెత్తందారీ వ్యవస్థ ఈ రోజు రాజ్యాధికారాన్ని నడుపుతుందన్నా. ఇలాంటి మేధావులు, ఇలాంటి జాతులు కష్టం గురించి తెలిసిన మీ జాతికి రాజ్యాధికారం రావాలని మనస్ఫూర్తిగా సంఘీభావం తెలపడానికే ఈ కార్యక్రమానికి వచ్చినామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఒక బీసీలలో ఐకమత్యం వచ్చిన రోజు, బీసీలలో ఐకమత్యంగా రాజకీయంగా ఐకమత్యం వచ్చిన రోజు ఒక రాజకీయ సునామీ అనాది. దాన్ని ఎవడు ఆపలేడు, ఏ పంచభూతాలు కూడా దాన్ని ఆపలేవన్నా. కానీ దాన్ని ఐకమత్యంగా మీ కుల గణన చేసుకుంటూ, మీ స్థానిక సంస్థలలో మీ రాజ్యాధికారాన్ని పెంపొందించుకుంటూ మీరు ఈ దిశగా ప్రయత్నం చేస్తూ ఐకమత్యాన్ని పెంపొందించి ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని మీ చేతికి తీసుకునేందుకు సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్, బీసీలలో ఐకమత్యంగా ఉండండి. గ్రామాలలో పెత్తందారీ వ్యవస్థ అక్రమాలను అడ్డుకోండి. 10 మంది ఐకమత్యంగా మీ దాంట్లో వచ్చిన కష్టాలకు, కన్నీళ్లకు ఒక్కటై పోరాటం చేసి పక్కవాడికి సహాయం చేస్తూ ముందుకెళ్లాలని కార్యకర్తలను, నాయకులను కోరుకుంటూ ఈ మహాధర్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై బీసీ. ఎందుకంటే సభ అయితేనేమో నేను ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడుతుంటాను. 42% రిజర్వేషన్ ఇస్తామని మేమే చెప్తే అమలు చేసేది మేమేనా, మళ్ళీ వచ్చి ధర్నాల కూర్చుంటే నన్ను తిడతారు మా వాళ్ళు. కాబట్టి ఈ వేదిక మీద చెప్తా ఉన్నా, 42% రిజర్వేషన్ బీసీలకు, అలాగే కులగణన చేయించేటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానం వల్ల ఉన్నది. ఇది హామీ ఇవ్వడానికి వచ్చిన అనుకో దయచేసి. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు, వక్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూనే వెంకటేష్ గుప్తా కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆర్యవైశ్యుడు అయినప్పటికీ, కోమటోల సీట్ అయినప్పటికీ కూడా మాకు కాదు న్యాయం జరగాల్సింది బీసీలకు జరగాలని చెప్తా ఉన్నాడు. ఆయనకు సపోర్ట్ కొట్టరు ఒకసారి గట్టిగా. వాస్తవానికి బీసీలకు న్యాయం జరగాలంటే ఏం జరగాలి? రాజకీయంగా వాటా దక్కాలి.
ఫలాల్లో వాటా దక్కాలి, కానీ దక్కే పరిస్థితి లేదు. ఇదివరకు లేకుండే, ఇప్పుడు అయింది మంచిగా. ఇప్పుడు బీసీలంతా ఒక్కటేరు కాబట్టి అన్ని కులాల బీసీలు ఒకటేరు. ఈ అనివార్యంగా అందరు కూడా బీసీల ఐక్యమత్యాన్ని కాంక్షించాల్సిందే పరిస్థితి వచ్చింది కాబట్టి అందరు కూడా ఏకమవుతా ఉన్నారు. మేము కూడా బీసీలుగా చెప్తా ఉన్నాం, సేటు మీలాంటి బడుగు బలహీన వర్గాల మంచిని ఆలోచించే సేట్లను కూడా మేము కడుపులో పెట్టుకుంటాం. రేపు బీసీలమంతా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. ఇంకా వీళ్ళే కాదు, పేద రెడ్డిలు గాని, పేద వైశ్యులు గాని, పేద బ్రాహ్మణులు గాని మాతో కలిసి వచ్చేటువంటి వాళ్ళని మా తువ్వల తీసుకుపోతాం. వాళ్ళకు కూడా ఇంత గూడు చూపిస్తాం, వాళ్ళకు కూడా ఇంత బువ్వ తినిపిస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక మిగిలింది ఏం లేదు, అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఉద్యమం, బీసీ ఉద్యమం. అది కూడా ఊరుకంతా అలుముకున్నది. ఇప్పటికే ఎక్కడ చూసినా బీసీ 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 అంటా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పటికీ, అధికార పార్టీ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఈ రిజర్వేషన్ అంశంల పైన గాని, కులగణన పైన గాని ఆ పార్టీ అధ్యక్షుల చేత గాని, అటు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే మీ పార్టీలో గాని ఈ కులగణన పైన, బీసీ వాదం పైన వాళ్ళు ఏమంటా ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏందనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేనే బాధ్యత వహిస్తా ఉన్నా. రేపు పొద్దుగాల నన్ను గల్లా బట్టి అడగడానికి మీకు అవకాశం ఇస్తా ఉన్నా. మీరు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తుంది, 42% రిజర్వేషన్ అమలు చేస్తుందని నేను చెప్తా ఉన్నా. నేను అలాగే ఏదైతే నిబద్ధతతో చెప్తా ఉన్నో అదే అంశాన్ని ఇతర పార్టీల నాయకత్వాలను కూడా వాళ్ళ నుంచి రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీలాంటి వాళ్ళంతా ఒత్తిడి చేయడం ద్వారా బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో సార్లు మన ఓట్లు మనం వేసుకోలేకపోయినాం. మన ఓట్లు మందికేసి మనమంతా పింఛన్ల కోసం ఇల్లు కావాలని మళ్ళా పోయి రెడ్డి గారి ఇంటికాడ కూర్చొని దండం పెట్టి రావచ్చు. నేను ఓట్లేమో మనయి, సీట్లేమో వాళ్ళే. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి వాస్తవంగా అర్హులైనటువంటి ఈడబ్ల్యూఎస్ నిరుపేదలకు అందకుండా కేవలం ఫేక్ సర్టిఫికెట్లతోనే వాళ్ళలో వాళ్ళు మోసం చేసుకుంటా ఉన్నారు. తద్వారా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరు కూడా మోసమే జరుగుతూ ఉంది. అమ్మా ఒక మాట చెప్పండి, ఒక ఇంట్లో 5గురు ఉంటే 5 గిలాసుల బియ్యం పెట్టుకుంటే 5గురికి సరిపోతారు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఈ రెడ్డోళ్ళు వెలమోల దాంట్లో ఏందట అంటే 5గురు ఉంటే 10 గిలాసుల బియ్యం వాళ్ళకు పెట్టాలన్నట. మన 150 మంది ఉంటే మనకు 27 గిలాసులు పెడతారట. సరిపోతుందా? ఇది మోసమే కదా. మరి మన పావుషేర్ మనకు రావాలంటే ఏం చేయాలి? మనమంతా బీసీలమంతా కూడా రేపు మన ఓట్లు మనం వేసుకోవాలి. మన ఓట్లు మనం వేసుకొని మనం ముందుకు పోతే తప్ప మన బతుకులు మారాయి. ఇవాళ సంపద అంత ఎవరిది? మనదే, బీసీలదే సంపద. ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎవరు? కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఆయనకు విద్యా సంస్థలు విపరీతంగా ఉన్నాయి. విద్యా సంస్థలు ఉన్నాయా లేవా? ఆ విద్యా సంస్థలలో చదివేటువంటి పిల్లలు ఎవరు? మన పిల్లలే. మన పిల్లగాళ్ళ దగ్గర 1,00,000, 1,50,000, 2 లక్షలు వసూలు చేసుకొని వచ్చింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి కాదు, అందరు కూర్చొని చెప్తా ఉన్నా నేను. వసూలు చేసుకొని వచ్చి ఆడ మీ కొడుకు ఫీజు 1,00,000 వసూలు చేసి ఇక్కడికి వచ్చి నీకు 500 చేతులు పెడితే ఓటేసి ఇంకా 99,500 రూపాయలు నీకే బాకీ. సో ఇట్లా మోసం చేస్తా ఉన్నారన్నట్టు. అందుకోసమే మనమంతా మేల్కోవాలి, మన బడులు బాగుపడాలి, మన సర్కారు దవాఖాన్లు బాగుపడాలి, మన జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఓట్లు మనం మందికేసినందుకు మనమే వేసుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పోతా ఉన్నాం. అలాగే గౌరవ రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పిండు, కులగణన చేయాలని చెప్పిండు. ఇప్పుడు వాస్తవానికి స్టేట్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం స్టేట్లు 4,50,000 మంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళకంటే వెలమోళ్ళు చాలా తక్కువ ఉన్నారు, 1,00,000 మందే ఉన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో చూస్తే వెలమోళ్ళు 14 మంది ఉన్నారు, స్టేట్ ఒక్కడే ఉన్నాడు. ధన్పాల్ ఉన్నాడు, నిజామాబాద్ ధన్పాల్ సూర్యనారాయణ ఉన్నాడు, ఒక్కడే స్టేట్ ఉన్నాడు. ఇవాళ మనము బీసీలం ఎంతమంది ఉన్నామంటే 154 మంది ఉన్నాం. 154 మంది ఉన్న వాళ్ళు 20 మంది ఉన్నారాడా? 100కి 4 లేని వాళ్ళు 60 మంది ఉన్నారాడా? 100కి 60 మంది లేని వాళ్ళు
ఆడ గంతమంది ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే అట్లా కాదు బీసీలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత దక్కాలని చెప్తా ఉన్నాడు. అందుకోసమే కులగణన చేయాలంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీ అనే ముఖ్యమంత్రి అయింది లేదు. ఇప్పటిదాకానే 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయన తర్వాత ఇక మరెవరు అయ్యే పరిస్థితి లేదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, మనం చెప్పాల్సినటువంటి అంశం మన తలకాయలు లెక్క పెడతా అని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, కుమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు, కమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ తలకాయలు లెక్క పెట్టి చెప్తా ఉన్నాడు. ఇప్పటిదాకా లెక్క పెట్టలే. ఈ రాష్ట్రంలో కుక్కలన్నీ లెక్క పెట్టారు కానీ మనం బీసీలం ఎంతమంది ఉన్నామో లెక్క పెట్టలేదు తల్లి. అవి అంతా మనని అంత అధ్వానంగా చూసిరు. అందుకోసమే మనం బీసీలం అంతా ఒకటే. మనం బీసీలం అంతా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి, ఒకే తరగతి వాళ్ళం కాబట్టి మనమంతా కలిసికట్టుగా ముందుకు పోవాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని మన కోసం వాడుకోవాలి, మన బతుకుల కోసం వాడుకోవాలి. ఇక మనకు అన్ని స్థాయి మోసం చేస్తారు. ఆ ఓటేసినప్పుడు పరదసాటు పోయి మనం కూడా మోసమే చేయాలి. మీకేమో తెలివి లేకపోయా చెయ్యాలి, మనం అదే పని చేసుకురావాలి. అట్లా చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. 5 సార్లు అందుకే నీ వాడికి నువ్వు ఓటేసుకోవా. నీ వాడు ఉంటే నీటికే వస్తాడు కదా, నువ్వు తిరుగుడు ఎక్కడిది. అందుకోసమే అమ్మా బీసీలమంతా కలిసి కట్టుకుండాలి. బీసీల రాజ్యం రాబోతా ఉంది. రేపు పొద్దుగాల మీ అందరికీ మహిళలకు కూడా రేపు 50 మంది అసెంబ్లీలో ఉండబోతున్నారు. మహిళలు కూడా జరాగిగా 50 మంది ఉండబోతా ఉన్నారు అసెంబ్లీలో, చట్టసభలో. అలాగే బీసీ మహిళలకు కూడా మహిళా కోటాలో సపరేట్ కోటా ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ కల్వకుర్తి వేదికగా జరుగుతున్నటువంటి ఈ సభా కార్యక్రమానికి, దాన్ని ధర్నాగా మార్చుకుని సభా కార్యక్రమానికి నేను నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు శ్రీనివాస్ కు, అలాగే మిగతా సోదరులు, మా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది, మా పల్లె రవణతో పాటు అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అటు వెంకటేష్ గుప్తా గారు, మిగతా మిత్రులంతా కూడా ఇక్కడ రేపు పొద్దుగాల బీసీ ఉద్యమాన్ని ఈ కల్వకుర్తిలో బలోపేతం చేయడానికి మీరంతా సంసిద్ధులు కావాల్సిందిగా సమయం ఆసన్నమైంది. వచ్చేది బీసీ సర్కారే. అబ్ కీ బార్ జై తెలంగాణ, జై పూలే, జై అంబేద్కర్. ధన్యవాదాలు. బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, ఇంకా ఏమైనా పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఒకటే మాట్లాడతారు. ఇక్కడ మేము అందరం అదే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళమే, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నాం ఇక్కడ. అందరం ఏమని మాట్లాడతాం, మా పార్టీల నుంచి ఖచ్చితంగా మేము కొట్లాడతాం, మా పార్టీల నుంచి ఖచ్చితంగా మేము కొట్లాడతామని అంటాను. మరి పార్టీలో ఉండే నాయకుల దగ్గర మనం కొట్లాడి సాధించి తెచ్చుకొస్తామని అన్నప్పుడు మరి ఈ సభలు ఎందుకు పెడతాను, ఈ ధర్నాలు ఎందుకు చేస్తాను, ఎందుకు ఈడ కింద ఎండలలో కూర్చుంటాను, ఎందుకు రోడ్డు మీద భోజనం చేస్తాను? ఎందుకంటే మన నాయకుల దగ్గరికి పోయి అయ్యా 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 అని అడిగి మాకు 42% లోకల్ బాడీల రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు కుల జనగణన చేయండి అని అయ్యా అయ్యా అని చెప్పేసి అడగాలని అనుకోలే. మనందరం ఎట్లా అడుగుదామని అనుకున్నాం ఈసారి, మాకి బరాబర్ మా మాట మాకి, లేకపోతే ముందున్న రోజులలో మీ కుర్చీ మీకుండదు. అట్లా అడగడానికి మనం నేడు ఈ సభలు సమావేశాలు పెట్టుకుంటున్నాం. మరి ఇందాక తిమ్మర్ మల్లన్న అన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మీరే ప్రయత్నం చేయాలి, మీరు కూడా ప్రయత్నం చేయాలి, ప్రతిపక్ష పార్టీగా మీరు కూడా ఒత్తిడి తేవాలి అని చెప్పి. మరి బరాబర్ అదే చెప్తాను. కేసీఆర్ గారు, అదే విధంగా కేటీఆర్ అన్న గారు మాకు ఆదేశాలు ఇచ్చిళ్ళు, ఓ 2 రోజులు మీరు తమిళనాడులో 50% రిజర్వేషన్ ఇస్తారు బీసీలకి, కేవలం బీసీలకి మాత్రమే 50% రిజర్వేషన్లు ఇస్తారు, వాళ్ళకి అసలు ఎందుకు ఇస్తారు, మనకి ఎందుకు ఇయ్యలేరు అని చెప్పి మీరు అధ్యయనం చేయండి అని చెప్పి ఒక 40 మంది బీఆర్ఎస్ నాయకులని మమ్మల్ని అందరినీ కూడా ఆడికి పోయి పంపించి చెప్పి కూడా
పార్టీలలో బీఆర్ఎస్ పార్టీలో కూడా మేము ఎంతో పెద్ద చర్చలు పెడుతున్నాం. మరి ఇప్పుడు పార్టీలను పక్కన పెడదాం. పార్టీలని పక్కన పెట్టి నేడు ప్రజలు రెండు విధాలుగా విడిపోయి ఉన్నాం. ఒకటి నాయకులం, ఒకటి సాధారణ ప్రజలం. నేడు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీలో అని అంటే నాయకుల కోసం వర్తిస్తుంది. మరి సాధారణ ఉదాహరణే పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ. ఆయన 1991లోనే ప్రధానమంత్రి అయ్యిండు భారతదేశానికి. కానీ మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అప్పుడు ఒక్క బిడ్డని ఆడ ముఖ్యమంత్రి పదవో ప్రధానమంత్రి పదవి మీదనో కూర్చోబెడితే వచ్చేది కాదు. ఇది ఏదో ఒకనాడు కావాలి, ముఖ్యమంత్రులం ప్రధానమంత్రం కావాలి. కానీ ఎవరి బలంతో కావాలి? ఎవరి బలంతో? సర్పంచ్ ఎన్నికలకి గుర్తుండదు. ఏ గుర్తుండదు అంటే గుర్తు అంటే పార్టీల గుర్తు, రాజకీయ పార్టీల గుర్తు సర్పంచ్ ఎన్నికలకు ఉండదు. కాబట్టి మనం ఇండిపెండెంట్ గానే మనం బీసీల బిడ్డలో మా సర్పంచ్ లో గెలవాలి, ఎంపీటీసీలో గెలవాలి అని చెప్పేసి నేడు ఏ పార్టీ 42% మనకి రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన బిడ్డ ఏడ నిల్చున్నా కూడా, సర్పంచ్ నిల్చున్నా, ఎంపీటీసీ నిల్చున్నా, జెడ్పీటీసీ నిల్చున్నా మన బిడ్డని మనం గెలిపించుకోవాలి. గెలిపించుకున్న తర్వాత పోయి మళ్ళీ అదే బిడ్డకి మనకి పనులు చేయకపోతే బాధ కూడా పెట్టాలి అని చెప్పి ఇక్కడ ఉన్న అమ్మలకి, అక్కలకి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం, ఇంత చక్కటి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కల్వకుర్తి నియోజకవర్గ బీసీ నాయకులకి, అదే విధంగా ఇక్కడ మా అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి, మా అందరికీ కూడా అండగా ఇవ్వడానికి, బీసీల బిడ్డలకి అండగా ఉండడానికి వచ్చినటువంటి ఓసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై బహుజన, జై బహుజన, జై భీమ్, జై ఫులే. జై తెలంగాణ, జై బీసీ, జై బహుజన, జై పులే, జై అంబేద్కర్. అందరికీ తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని, దానికోసం సమగ్ర కులగణన చేపట్టాలని, అదేవిధంగా బీసీలకు ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలి, అమలు పరచాలని కోరుతూ ఈరోజు జరుగుతున్నటువంటి మహాధర్నాకు, బీసీల మహాధర్నాకు విచ్చేసినటువంటి ప్రతి బీసీ బిడ్డకు, ధర్నాకు మద్దతుగా వచ్చినటువంటి ప్రతి బిడ్డకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి బహుజన ఆశాజ్యోతి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇది సింపుల్ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇదే మీ నల్లమల్ల బిడ్డ అంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, మనమేది కొత్తగా అడిగేది కాదు. ఖచ్చితంగా బీసీలకు 42% స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు, సమగ్ర కులగణన ఇది అమలు చేయాలి. ఇంకా దానికంటే ఇంకా చాలా బడ్జెట్ లో బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెట్టమని, కులాల వారిగా ఇంకా ప్రతి అవన్నీ కూడా మొత్తం 57 డిక్లరేషన్లు 57 హామీలు కూర్చిపడ్డది కాంగ్రెస్ పార్టీ, వాటన్నిటినీ అమలు చేయాలని ఇవాళ ఈ కల్వకుర్తి గడ్డ సాక్షిగా చెప్తున్నాం. ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఒకటే మాట, బరాబర్గా ఎటువంటి పరిస్థితుల్లో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని వదిలిపెట్టకుండా అమలు చేయాల్సిందే. అమలు చేయకుండా ఏ ఒక్కటి వదిలిపెట్టినా బరాబర్గా మీ భరతం పట్టడానికి వాళ్ళ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి 2 కోట్ల బీసీలు రాజకీయాలకు అతీతంగా సన్నద్ధమవుతున్నారు. ఇవాళ అందుకు ఆ యుద్ధానికి ఇవాళ కల్వకుర్తి గడ్డ
పురుడు పోసింది, ఒక వేదిక అయింది. కాబట్టి ఎందుకు అంటే మీకు అందరికీ తెలుసు, ఇందాక నేను చూసినా మరి అందరూ ఈ గడ్డ మీద మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైనా మాస్టర్ ప్రస్తావిస్తారేమని. కల్వకుర్తి గడ్డ అంటే మామూలు గడ్డ కాదు. ఆత్మ గౌరవానికి, ఈ తెలుగు ఆత్మ గౌరవానికే ఈ కల్వకుర్తి తెలంగాణ బీసీల రుచి చూపించినటువంటి గడ్డ ఈ కల్వకుర్తి. ఆ రోజు 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు, మహనీయుడే, అంత పెద్ద నాయకుడే నా చెప్పు పెట్టి నాకు గెలుస్తుంది ఈ కల్వకుర్తిలు అని చెప్తే మీరేం చేసింది కల్వకుర్తి బిడ్డలో? ఆ చెప్పుతో కొట్టేటటువంటి సమాధానమే చెప్పి ఒక మామూలు చిత్తరంజన్ దాస్ అనేటటువంటి ఒక బీసీ బిడ్డను గెలిపించి, ఇది రా కల్వకుర్తి ఆత్మాభిమానం అంటే, ఇది రా కల్వకుర్తి చైతన్యం అంటే, ఇది రా కల్వకుర్తి యుద్ధం చేస్తే ఎట్లుంటుందో చెప్పకుండానే అని చెప్పేసేటువంటి చాటి చెప్పినటువంటి గడ్డ 40 ఏళ్ల క్రితమే కల్వకుర్తి గడ్డ. ఇవాళ బరాబర్గా ఈ తెలంగాణకు, ఈ తెలంగాణ బీసీ ఉద్యమానికి, ఈ తెలంగాణ బీసీ ఉద్యమానికి, యుద్ధానికి ఇవాళ ఈ కల్వకుర్తి 35 ఏళ్ల క్రితం 1989లో చూపించినటువంటి ఆ చైతన్యమే, అదే ఇవాళ ఈ తెలంగాణ బీసీ ఉద్యమానికి ప్రేరణ. అదే స్ఫూర్తి. ఇదే గడ్డ సాక్షిగా, ఇదే స్తూపం సాక్షిగా ఏం చేస్తున్నాం మనం? తెలంగాణ కోసం ఎన్నో సభలు పెట్టి తెలంగాణ కావాలనేటువంటి బిడ్డ, తెలంగాణ వద్దనుకునేటువంటి అటువంటి బిడ్డ అని చెప్పేసి బెర్రగీసి కాబట్టి ఆట ఆడితే తెలంగాణ వచ్చింది. ఊరికే రాలే ఆట ఆడినాం, బేరగీసి ఆట ఆడితే తెలంగాణ వచ్చింది. ఇవాళ మనం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నా, మనకు 42% రిజర్వేషన్లు దక్కాలన్నా, మనకు ఇచ్చినటువంటి ప్రతి మాట ఆచరణ సాధ్యం కావాలన్నా ఏం చేయాలి? బెర్రగీసి యుద్ధం చేయాల్సిందే, బెర్రగీసి ఆట ఆడాల్సిందే. మనలో మనం ఏదో కత్తి దింపుకున్నట్టుగా మాట్లాడుకుంటే సరిపోదు. అందుకే నిన్ననే తెలియజేస్తున్నానికి అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ పేరు పేరున నమస్కరిస్తూ థ్యాంక్ యూ. బీసీలకు అన్ని విభాగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం వాటా రావాలని, మరి ఈరోజు చైతన్యానికి ప్రతీకైన, విప్లవానికి ప్రతీకైన కల్వకుర్తి గడ్డ మీద మరి ఈ సభ పెట్టి సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు మరి కొమ్ము శ్రీనివాస యాదవ్ గారికి వందనాలు చేస్తూ, మరి ఈరోజు ఆకలి అవుతుంది అందరు కూడా. మా ఎదురుగా నిలబడ్డ వాళ్ళు ఎవరు కూడా అన్నం తినలేదు. ఆకలి అయితే మరి అన్నం తినాల్సి ఉన్నా అన్నం తినకుండా ఈరోజు మరి బీసీ ఉద్యమం కోసం, బీసీలకు దక్కాల్సిన వాటా గురించి ఈరోజు మాతో నిలబడడానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అమలారా కలారా, ఇది ఏదో సభ కాదు. ఒక 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మీ అందరికి కూడా మళ్ళీ ఊర్లలో పోవాలి. ఇది ఎర్ర బుగ్గలో ఉన్న కార్ల కోసమో, ఏసీ రూముల కోసమో, లేకపోతే దూది పరుపుల కోసమో, రోజు చికెన్లు మటన్ తినడం కోసమో చేస్తున్న పోరాటం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద కార్ల కోసమో, లేకపోతే ఇంకా దేనికోసమో, బంగారం కోసమో, వజ్రాల కోసం చేస్తున్న పోరాటం కాదు. ఇది మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని పడుతున్న ఆరాటం. నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. ఇంతకుముందు మనం ఇక్కడ కూర్చుంటేనే ఒక డోలు కొట్టుకుంటా చెల్లెలు షాపుకు తిరిగి అడుక్కుంటున్నది. ఆమె ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? పెద్దమ్మల వాళ్ళు బీసీ ఎలా ఉన్నారు? నేను ఒకరోజు వాళ్ళ ఇళ్ళకి పోయినా, అమ్మ పోతే ఏడ్చినా కూడా ఇక బాధ తీరదు, అంత ఘోరమైన బాధ. కట్టుకోవడానికి చీర కూడా చెల్లెలకు సరిగా లేదు. ఎక్కడ తెచ్చుకున్నావు బిడ్డ ఈ బట్టలు అంటే అడుక్కున్న సారు అని చెప్తున్నారు. వాళ్ళ భర్తనేమో పెద్ద చెర్నకోల తీసుకొని రోడ్ల మీద ఆయన కొట్టుకుంటూ పోతుంటాడు. భార్యనేమో డోలు కొట్టుకుంటా భర్తెంబడి పోతుంది. పిల్లలు తల్లెంబడి నడుచుకుంటూ పోతారు. పిల్లలకు సౌరం చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఒకసారి ఆలోచించండి. నేను మునుగోడులో గంగిరెద్దుల వాళ్ళ ఇళ్లకు పోయినా.
గట్టిగా వానొస్తే కూలిపోయే గుడిసెలు. ఆ గుడిసెల పక్కన చెట్లకు గంగిరెద్దులను కట్టుకొని రోజు పండుగలప్పుడు కానీ ఏమైనా పబ్బాలుంటే కానీ ఇళ్లలో తద్దినాలైతే తద్దినాలలో అడుక్కోవడానికి పోయే వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు కూడా బీసీ సామాజిక వర్గమే. పందుల వాళ్ళు, మందుల వాళ్ళు, పూసలు అమ్ముకునే వాళ్ళు. నేను ఒక రోజు పాలకుర్తి నియోజకవర్గంలో బొమ్మర అనే గ్రామానికి పోతే ఒక చెల్లెలు పెద్ద తట్ట మోసుకొని తిరుగుతా ఉన్నది. నేనన్నా అమ్మ ఈ తట్టలో ఏమున్నది ఒకసారి నేను పెట్టుకొని నేను కూడా మోస్తా తల్లి అంటే వద్దు సార్ నువ్వు మొయ్యలేవు అన్నది, నీకు మెడ నొప్పి లేస్తుంది అన్నది. నేను ఒకసారి ఆ తట్ట నా తల మీద పెట్టుకొని ఏముంటాయి అందులో అద్దాలు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, ఇంకా రకరకాల సామాన్లు ఊర్లలో ఖాళీ నడక మీద రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతూ అమ్ముకుంటూ పోతా ఉంటారు పూసల వాళ్ళు, మందుల వాళ్ళు. వాళ్ళందరూ నేను అన్న అమ్మ ఎట్లా పోతారు అంటే సారు బస్సులలో పోతాం, ఆటోలలో పోతాం, ఊర్లలో మాత్రం నడుచుకుంటూ పోతాం, జరుగుతాయి ఎవరికి చెప్పుకోలేం సారు అని చెప్పి. వాళ్ళు కూడా బీసీలే. మీరు ఒకసారి ఆలోచించండి, వాళ్ళు కూడా బీసీలే. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. దానికన్నా ముందు కూడా 100 సంవత్సరాలు ఇదే బతుకు బతికినాం మనం. మరి ఎప్పుడు మన బిడ్డలు కార్లలో తిరిగేది? ఎప్పుడు మన బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లు అయ్యేది? ఎప్పుడు మన బిడ్డల మెడలల్లో బంగారం గొలుసులు వచ్చేది? ఎప్పుడన్నా ఆలోచించినావా? నేను ఆ తట్ట మోస్తే నాకు నిజంగా మెడలు వచ్చినాయి. 40 కేజీలు ఉంటుంది ఒక మహిళ, 40 కేజీల తట్ట మోస్తుంటదమ్మా. మరి వాళ్ళు కూడా బీసీలే. ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించడం లేదు? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? నేను మొన్న కేసీఆర్ గారు ఆదేశాల మేరకు నేను, తన్నీరు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, రవీంద్ర కుమార్ గారు దేవరకొండలో ఒక బీసీ గురుకుల పాఠశాలకు పోతే అక్కడ 12 మంది పిల్లలకు చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు ఎలుకలు గరిచి వాళ్ళు పడిపోతలేరు. ఎలుకలు గరిచిన పడుకుంటుంటారు. మనం పిల్లలు చదువుకునే పాఠశాలల్లో ఎలుకలు గరుస్తా ఉన్నాయి. గోడలకు మిద్దెకు పైన సీలింగ్ ఫ్యాన్ లేదు. మరి దోమలు వస్తే ఏం చేస్తారు బిడ్డ అంటే, సార్ దోమలు వస్తే కిటికీలు తెరిచి మొత్తం కప్పుకొని పండుకుంటాం సార్ అంటున్నారు. ఒక కిటికీకి ఊచలు కూడా లేవు. నేను ఒక స్కూల్కి పోయినా ఆ ఊచలు లేకపోతే పడుకొని నిద్రనే పిల్లగాడు డొలికలు తిని కిటికీ నుంచి బయటపడ్డాడు. వాళ్ళు కూడా బీసీలే, వాళ్ళు కూడా ఎస్సీలే. వాళ్ళు కూడా ఎర్ర బుగ్గలున్న కార్ల కోసమో, ఏసీ రూముల కోసమో, దూది పరుపులున్న ఏసీ బెడ్రూమ్ల కోసమో కాదు, మన బిడ్డల భవిష్యత్తు గురించి, మన వర్గాల బంగారు భవిష్యత్తు గురించి జరుగుతా ఉన్నది. ఈ మాటలు గ్రామాన మనం చెప్పాలి. నేను ఇవాళ పెద్దలు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా సభాముఖంగా. ఈ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు 40 మంది బీసీ నాయకులను తమిళనాడు రాష్ట్రానికి పంపించి తమిళనాడులో బీసీల కొత్త నినాదంతో ఈ రోజు కేసీఆర్ గారు పంపించారు. వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా కేసీఆర్ గారికి. మరి ఎంతో 2 రోజుల ప్రయాణం చేసినా, మరి రాత్రి 2:30 గంటలు 3 గంటలకు ఇక్కడికి వచ్చినా, మరి ఈ రోజు నిద్ర పోయినా పర్వాలేదు. ఈ రోజు బీసీ ఉద్యమాల్లో పాల్గొనాలని వచ్చిన మరి రవికుమార్ గారికి, దాసరి ఉషా గారికి తమిళనాడు నుంచి ఇక్కడికే డైరెక్ట్ వచ్చిన వాళ్ళిద్దరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మిత్రులారా, ఈ మీటింగ్ పార్టీలకు అతీతంగా జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మరి కామారెడ్డిలో ఇప్పుడున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, వారు కూడా బీసీ సామాజిక వర్గమే, కురుబ కమ్యూనిటీకి చెందిన వారి చేతుల మీదుగా బీసీలకు తెలంగాణలో కొన్ని విషయాలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ రోజు ఈ ధర్నా దాని గురించి జరుగుతూ ఉన్నది. మరి వాళ్ళు ఏం చెప్పారు అది కూడా మనం చూడాలి మిత్రులారా. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ డిక్లరేషన్ అని చెప్పింది. అందులో బీసీలకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు ఇస్తాము అన్నది. అంటే ఏంది? 100కు 42 మంది ప్రజాప్రతినిధులు బీసీలు కాబోతున్నారు, ఎంపీటీసీలు కాబోతున్నారు, సర్పంచులు కాబోతున్నారు, జెడ్పీటీసీలు అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కూడా అవుతారని.
కానీ ఇప్పటి వరకు 10 నెలలైంది, ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రగతి లేదు. అందుకొరకే ఈ రోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం కాదు, బీసీల హక్కుల కోసం జరుగుతున్న కార్యక్రమం. మిత్రులారా, 42% మంది 42% రిజర్వేషన్ ఇస్తే 24,000 మంది కొత్త బీసీ నాయకులు వస్తారు. నేను నాయకులు అంటే నిన్ననేమో మనం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదినం జరుపుకున్నాం. మొన్న చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ గారి జన్మదినం జరుపుకున్నాం. నాయకురాలంటే చిట్యాల ఐలమ్మ లాగా ఉండాలి అమ్మగారు. ఆ రోజుల్లో మీరు ఎందుకు కూల్చకండి నాయనాన్ని కాళ్ళేలా పడుతున్నా మరి వాళ్ళ మీద కనికరించడం లేదు. దాదాపుగా మరి వందల సంఖ్యలో ఇవాళ హైదరాబాద్ లో 15,000 ఇండ్లు కూలుస్తారంట అమ్మ. మరి దాని మీద కూడా వాళ్ళందరూ ఎవరు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో అంటారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు కట్టుకున్న ఇల్లును ఎవరైనా వచ్చి ఇల్లు చక్కగా లేదని కూలగొడితే మీకు ఎట్లా అనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. కుకట్పల్లిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. నేను ఏమంటున్నా అంటే దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి. మాకు ఎవరి మీద కోపం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఏం కోపం లేదు. అందరు రాజకీయ పార్టీల పార్టీ, మీరు కూడా ఒక పార్టీ. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు మా బీసీ ప్రజలు, మా ఎస్సీ ప్రజలు, మా ఎస్సీ ప్రజలు, మరెందరో మంది పేద ప్రజలు, మైనారిటీ ప్రజలు వాళ్ళ గుండెల్లో గుణపం పెంచుతా ఉన్నాయి. పిల్లలు తల్లులు ఏడుస్తూ ఉంటారు, తండ్రులు ఏడుస్తూ ఉంటారు, పిల్లలు చూసుకుంటూ వాళ్ళు కూడా ఏడుస్తారు. అంటే ఏడ్చే జాతిని, నిరంతరం భయంతో బతికే జాతిని కూలీ లేదని భయపడుతుంది, మా పిల్లలకు సీట్ వస్తుందో రాదని భయపడుతుంది, పింఛన్ వస్తుందో రాదని భయపడుతుంది, ఇప్పుడు కట్టుకున్న ఇల్లు ఉంటుందో కూలిపోతుందని భయపడే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రానివ్వకూడదు. అందుకొరకే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులు, అదే విధంగా మిగతా పార్టీలో ఉండే బీసీ నాయకులందరూ కూడా ఈ పేదల కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా 24,000 మంది కొత్త ప్రజాప్రతినిధులు వచ్చేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు. అవి వచ్చేదాకా మరి భారత రాష్ట్ర సమితి కూడా పోరాడుతుందని చెప్పడం కోసమే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ 3 కూడా మనం ఎంత తొందరగా మనం అనడం మంచిస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. పుట్టంగానే ఎవరైనా పరుగు పంది జై ఫూలే, జై భీమ్, జై తెలంగాణ. ముఖ్యమైన ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా మన కోసం, మన కల్వకుర్తి ప్రజలకు సందేశం ఇవ్వడం కోసం ఈ రోజు వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్